రామలింగేశ్వర సహకార సమితి తమ సభ్యులలో గ్రామ స్థాయిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళని గుర్తించడం అవుతుందో ఈ సంస్థ యొక్క శక్తిని సూచిస్తుంది. చాలా సంస్థలు నడుస్తాయి, కొన్ని విషయాల వరకే వెళ్ళగలుగుతాయి, దాన్ని దాటి వెళ్ళలేరు. ఇంతమంది సర్పంచ్ ఎలక్ట్ అయిన వాళ్ళని, మా ఉప సర్పంచులని, వార్డు మెంబర్స్ అయితే చక్కటి నాయకత్వ లక్షణాలు ఉంటాయో, చాలా ప్రముఖమైన బాధ్యత ఉన్న వాళ్ళని సహకార సంఘం కూర్చోబెట్టడం అంటే ఆ సహకార సంఘం యొక్క అది కెపాసిటీని సూచిస్తుంది, సామర్థ్యాన్ని సూచిస్తుంది. అట్లా రామలింగేశ్వర సమితిని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేను అభినందిస్తున్నాను. ఇంతకుముందు ధమ్మపాల్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. వారు ట్రిచి ఐఐటి స్టూడెంటు. హర్యానా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చిన తర్వాత వారు చాలా కాలం నుండి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారు. వీరు ప్రత్యేకించి వీరిని పికప్ చేసుకొని అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ పెట్టుకొని హర్యానాలో ఉన్న మొత్తం డిజిటలైజేషన్ జరిగిందో అదంతా కూడా ధమ్మపాల్ గారు చేశారు 5 years పాటు. అంటే సాధారణ పౌరులు తీసుకునే అన్ని రకాల సేవలు ఏవైతున్నాయో వాటి యొక్క డిజిటలైజేషన్ అంతా కూడా దాని యొక్క రూపకల్పన, దాని ఇంప్లిమెంటేషన్ అంతా 5 సంవత్సరాల పాటు తను చేశారు. తనకి ఇంట్రెస్ట్ ఏంటంటే సహకార సంఘాల ఆధారంగానే సాధారణ ప్రజానికంలో అభివృద్ధికి సంబంధించిన కదలికలు వస్తాయనే విశ్వాసంతో ఆయన ఇప్పటికీ ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తారు, 3-4 పెద్ద కంపెనీస్ నడిపిస్తారు. కానీ సమయం తీసి రావడంలో ఉద్దేశం అంటే సహకార సంఘం తన ఇంట్రెస్ట్ కాబట్టి. రెండోది, ప్రవీణ్ రెడ్డి గారు ముల్కనూరు సేవ సమితి విషయంలో నేను కూడా 1981 నుండి వరంగల్ జిల్లాలో తిరిగినాను కాబట్టి తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలు తిరిగే అవకాశం లభించింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా. అప్పుడు నుండి ముల్కనూరు సమితి వింటున్నాము. మన రాష్ట్రంలో రామలింగేశ్వర సమితి ఏ స్థాయికి వెళ్ళాల విషయం వస్తే పోతంగల్ సమితి నేను చూసిన, కానీ పోతంగల్ కానీ చాలా పెద్ద సంస్థ, ముల్కనూరు అని తెలుసు. బెంచ్ మార్కింగ్ అంటాం. ఈ సంస్థను ఎక్కడి దాకా తీసుకెళ్ళాలంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాలకు వెళ్ళి చూడాల్సి వస్తుంది, ఏమేం కార్యక్రమాలు చేస్తారు. అట్లా అవసరం లేదు. ప్రవీణ్ రెడ్డి గారు ఉండదు, ఉపేందర్ రెడ్డి గారు కూడా దాంట్లో భాగమే. కాబట్టి మన దగ్గరలో అట్లాంటి ఒక పెద్ద సహకార సంఘం, వీరన్నారు 33 రకాల లోన్స్ ఇస్తారు, కాలేజ్ నడిపిస్తారు, స్కూల్ నడిపిస్తారు, పెట్రోల్ బంక్స్ నడిపిస్తారు, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే ఒక సంస్థ మన దగ్గరే ఉంది. దానికి సంబంధించిన ప్రవీణ్ రెడ్డి గారు కూడా వచ్చారు. సహకార భారతి ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఇట్లాంటి సంఘాలని కలిపి ఒక రకమైన ఒక వాతావరణాన్ని నిర్మాణం చేస్తున్నారు. అందులో భాగంగా రామలింగేశ్వర సమితి కూడా ఉంది. కాబట్టి నా అభిప్రాయంలో సర్పంచ్ ఎన్నికైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సహకార సంఘాలు ఉన్నారు. కాబట్టి ఈ సహకార సంఘాన్ని చాలా పెద్ద స్థితికి తీసుకెళ్లి సహకార సంఘంగా తయారు చేసేలాగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని, మీకు తొందరగా సత్ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి గారి సంఘంలో కూడా 7,000 మంది సభ్యులు ఉన్నారట, మీ సంఘంలో 12,000 మంది సభ్యులు ఉన్నారు. అట్లా మనుషుల సంఖ్య దృష్ట్యా అట్లాగే హైదరాబాద్కి చాలా దూరం ముల్కనూరు, కానీ హైదరాబాద్ లోపల భాగం అయిపోయింది షాద్నగర్ ఇదంతా కూడా. అందుకని మనం ఏరున్న ఏరియా రాబోయే అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయో, ఇండస్ట్రీస్ ఏవైతే వస్తున్నాయి ఇక్కడ, వాటిల్లో రామలింగేశ్వర సహకార సమితి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది, ఆదర్శంగా పోషిస్తుంది అనే విశ్వాసం నాకుంది. కానీ బెంచ్ మార్కింగ్ అవసరం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్న విషయం లోపల ఒక ఆదర్శం అవసరం ఉంటుంది. ఆ బెంచ్ మార్కింగ్ ఎత్తుందో, ఏ ప్రమాణాల మీద నడపాలనే విషయంలో ఒక మంచి బెంచ్ మార్కింగ్ చేసి, ఒక ముల్కనూరే కాకుండా మంచి సంస్థలు చాలా దేశంలో అంతా నడుస్తున్నాయి, వాటిని ఆధారం చేసుకొని వాటి సమాచారం తీసుకొని చిన్నగా అడుగులు వేస్తే, ఇప్పుడు ఇక్కడ దాకా రావడం కూడా 20 ఏళ్ళు అయింది, కానీ ఇక ముందు అంత సమయం పట్టదు. 20 ఏళ్ళ కెపాసిటీ 1-2 yearsలో ఇంకా జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏమేం చేయాలనే విషయంలో అందరు నాలెడ్జ్లో అందరికీ తెలిసేలాగా ఒకేలా అట్లాంటి ప్రజెంటేషన్ ఎప్పుడన్నా మీ సహకార సంఘం యొక్క సర్వసభ్య సమావేశంలో ఇక్కడ అకౌంట్స్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి దాని కాకుండా ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేశారనుకోండి, ఇగో ఈ స్కీమ్ ఉంటుంది, ఈ స్కీమ్ ఉంటుంది అనేది ప్రభుత్వ స్కీమ్స్ మాట్లాడటంలే, సహకార రంగంలో ఇన్ని రకాల పనులు జరుగుతున్న విషయంలో ప్రత్యక్షంగా ఎట్లా జరుగుతాయి, ఏ స్కీమ్ తీసుకొని ఎంత లాభాన్ని ఉంటుంది అనే విషయంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు. అది ఇండస్ట్రీలో ఏమున్నాయో దాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేయగలిగినప్పుడు, మీరు అందరూ సామూహికంగా నిర్ణయం చేసినప్పుడు ఏదైతే ఒక శక్తి వస్తుందో అది ఈ ప్రాంత ప్రజల జీవితం లోపల పెద్ద మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఈవెన్ చదువుకునే పిల్లల్లో కూడా నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ చాలా అవసరం ఉన్నాయి. నేను కూడా కొద్ది సాఫ్ట్వేర్లో ఉన్నాను, సామాజిక సేవా రంగంలో కూడా ఉన్నాను. కానీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటే ఇంజనీరింగ్ చదువుతారు, పీజీ చదువుతారు, ఇప్పుడేం ఉద్యోగాలు లేవు, హైదరాబాద్లో ఏం ఉద్యోగాలు లేవు. అంతవరకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మా పిల్లలందరినీ ఇంజనీరింగ్ చదివించడం, మీరు జాబ్ ఇప్పిమంటే ఈ రోజున్న పరిస్థితి ఇంకో 2-3 సంవత్సరాల వరకు అయితే రాబోయే తరాలకి, రాబోయే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళ సర్టిఫికేట్ కారణంగా ఏ ఉద్యోగం దొరికే అవకాశం లేదు. ఎక్స్ట్రా స్కిల్ అవసరం ఉంటుంది. చిన్న స్కిల్, ఒక మాల్లో పనిచేస్తే అనుకోండి, బీకామ్ అమ్మాయి
ఆమె ఇంతకుముందులాగా టాలీ మీద పనిచేస్తే కుదరదు. చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది, 3-4 రోజులు నేర్చుకుంటే సరిపోతుంది, ఆమెకు జాబ్ వస్తుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్కి కూడా జాబ్ రాదు, డిగ్రీ స్టూడెంట్కి జాబ్ రాదు. కానీ ఈ 15 రోజులు, నెల రోజుల పాటు నేర్చుకున్న ఒక చిన్న స్కిల్ అయితే ఉంటుందో దానికి విలువ ఎక్కువ ఉంది అంటున్నాను. సర్టిఫికేట్కి విలువ ఏం లేదు ఇవాళ రేపు. అయితే ఈ స్కిల్స్ అని ఎవరు ఇవ్వాలనే విషయం వస్తే మన కాలేజెస్ అయితే ఇవ్వవు, మన ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వవు, మన మేనేజ్మెంట్స్. వాళ్ళు స్కిల్ ఇవ్వాలంటే చాలా కష్టం, వాళ్ళ కమర్షియల్ థింకింగ్ కూడా ఉంటుంది. కానీ సహకార సంఘం మీద అవుతుందో ఒక భవనం కట్టుకొని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎలక్ట్ అయిన సర్పంచ్లు అందరూ ఒక భూమి ఇస్తే బాగుంటుందని. ఏ చిన్నది మీద ఇచ్చినా, ఏ చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ ఇచ్చినా, ఒక రూమ్ ఇచ్చినా అది డెఫినెట్గా మన పిల్లల యొక్క వికాసానికి, గ్రామ వికాసానికి చాలా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఫిజికల్ స్ట్రక్చర్ చాలా అవసరం ఉంది, ఇట్లాంటి హాల్స్ అవసరం ఉన్నాయి, రూమ్స్ అవసరం ఉన్నాయి. అక్కడికి వచ్చి నేర్చుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ చాలా దగ్గరగా ఉంది, చాలా టాలెంట్ ఉంది, చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఆ బెంచ్ మార్కింగ్ ఒకటి చేస్తే మంచిదని నాకు అనిపిస్తున్న విషయం. రెండోది, గ్రామ సర్పంచులు అయితే పెద్దలు గెలిచారో వాళ్ళందరూ నేను అభినందిస్తున్నా, సర్పంచ్లు అభినందిస్తున్నా. రాజకీయాల్లో గెలవడం ఎంత కష్టం మీ అందరికీ తెలుసు. బహుశా ఆ రోజు ఎంత టెన్షన్ ఉందో కూడా తెలుసు మీ అందరికీ. ఒక్కొక్క ఓటు, ఒక్కొక్క మనిషి. ఓటర్ చాలా హుషారైపోయాడు అనమాట, అందరినీ సంతోష పెడతాడు, అందరు గెలిచినట్టే అనిపిస్తుంటుంది. అయితే ఎవరు ఓటేసినా తెలియదు. అయితే ఇది మనకు శక్తి అండి, ఇది ప్రజాస్వామ్య యొక్క శక్తి. ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా, ఎంత డబ్బు పెట్టుకున్న అహంభావం అయినా సరే, రాజకీయాలు ఈరోజు ప్రజలు ఎంత ఓటు యొక్క పవర్ ఎంత ఉందంటే ఆ నాయకులంతా అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది, చేతులు కట్టుకొని పడతారు. ఎంత పవర్ఫుల్ నాయకుడైనా పర్లే. ఈ స్థితి ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద శక్తి అని నా అభిప్రాయం. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా మెచ్యూర్డ్ ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అత్యంత మెచ్యూర్డ్ డెమోక్రసీ కింద మనం క్లెయిమ్ చేయొచ్చు. వికసిత్ భారత్లో మొదటి స్టెప్ ఏంటంటే మేము గొప్ప ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచం ముందు గర్వంగా మనం నిలబడేంత స్థితి మనకు ఏర్పడి ఆ శక్తి వచ్చింది. ఈ ఎన్నికల్లో, ఈ దాంట్లో మన ఎలక్షన్స్ వల్ల ప్రజలకి చాలా దగ్గరగా ఉండే లాస్ట్ యూనిట్, వైబుల్ యూనిట్, బెస్ట్ యూనిట్ అంటే విలేజ్ అండి, గ్రామ పంచాయతీ. దీనిపైన ఎవరైనా సరే కొద్ది చేయగలుగుతారు. డైరెక్ట్ ప్రజల యొక్క నాడి, ప్రజల సమస్యలు, ప్రజలకు కనబడే వ్యక్తి ఉంటే సర్పంచ్ మాత్రమే. బహుశా ఇక్కడున్న సర్పంచ్లందరూ నేను కోరుకుంటున్నాను, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ గెలవాలనే కోరుకుంటున్నా, మీ పనితనం కారణంగా గెలవాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఉపేంద్ర రెడ్డి గారు అంటున్నారు 500 మంది సభ్యులు, సహకార సంఘం సభ్యులు ఉంటే వాళ్ళే సర్పంచ్ గెలిపిస్తారు, ఉప సర్పంచ్ గెలిపిస్తారని. దాంట్లో కూడా పోటీ రావచ్చు. ఈ రకమైన ఒక పర్ఫార్మెన్స్ అయితే మీరే చేయగలుగుతారు. అది నేను చాలాసార్లు గ్రామీణ క్షేత్రంలో అడుగుతుండే, ఒక్కోసారి మారిన తర్వాత గ్రామాలకి నుంచి పట్టణాలకు ఎక్కువైన తర్వాత, పట్టణీకరణ అయిన తర్వాత, మన వరంగల్ జిల్లా వెళ్తే ఒక మంచి యువకుని అడుగుతున్నా, మీ ఊరు పోతున్నాం, రాయపర్తి దగ్గర ఊరు, నేను కూడా పోయినా ఆ ఊరికి. పోతలేనా ఈ మధ్య అని. అంటే ఎందుకని అడిగినా, పొద్దున పోయినా కూడా సాయంత్రానికి వచ్చేస్తా అన్నాడు. అంటే ఎందుకని అడిగినా, 5 తర్వాత ఉండటం కష్టమని ఆ ఊర్లలో అంటున్నా అనమాట. ఎందుకో మీకు తెలుసు, గ్రామీణ క్షేత్రం అంటే వలసలు వచ్చిన తర్వాత అండి, ఎవరేడల భయం ఉంది గ్రామాలలో అంటే ఎవరేడల భయం లేదు, ఎవరేడల భయం లేదు. పెద్ద మనుషులే భయపడుతున్నారు. చెడు విచ్చలవిడి ఉంది, మంచి భయపడుతుంది, అంతే కదా. చెడు ఏమో ఓపెన్గా ఉంది, మంచి ఏమో దాక్కొని ఉంది అనమాట. ఆ స్థితి ఉంది. కానీ దీంట్లో ఎవరు మాట వినే అవకాశం ఉందంటే, ఎవరు కనబడుతున్నారు సామాజిక జీవనంలో అంటే, ఒక అడ్వకేట్ కనబడుతున్నాడు. జనరల్గా గ్రామాలలో ఒక అడ్వకేట్కి ఆ వెయిట్ ఉంది, ఆ తర్వాత ఒక సర్పంచ్కి ఆ వెయిట్ ఉంది. వేరే ఎవరు ఆఫీసర్స్గా, ఒకప్పుడు హెడ్ మాస్టర్స్కి ఉండేది, హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్కి ఒకప్పుడు గౌరవం ఉండేదండి, ఊర్లో అతని మాట వినేవాళ్ళు. కానీ నాకు ఈరోజు గ్రామీణ క్షేత్రంలో వాళ్ళకు కూడా ఆ స్థానం కనబడతలేదు. కానీ సర్పంచ్ ఎవరుతున్నారో ఆయన నిజాయితీ ఉంటే ఆయనకున్న గౌరవం ఇప్పటికి కూడా నేను చూస్తాను. నేను నిన్న అనంతపురం జిల్లా రాయదుర్గం చాలా లోపల విలేజ్కి ఒక ఇంటికి వెళ్ళినాను. టీడీపీ సర్పంచ్ ఆమెను అడిగా, ఎన్టీ రామారావు పేర్ల నుండి ఇప్పటిదాకా ఆమె గెలిచింది, వాళ్ళ మనమడి గెలిచిందండి, ఇంకెవరు గెలవలే. ఇక అయితే ఎంత ఓట్లుంటాయి అని అడిగిన, 1000 ఓట్లు ఉంటాయి. మరి పెద్ద ఊరే అది. కారణం ఏంటంటే ఆమె పెద్ద చదువుకోలే, కానీ ఆమె దాటి పోలేకపోతుంది ఊరు. ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా సరే ఆ దారి తెరిచుంటుంది అంతే. ఏ పొలిటికల్ పార్టీ ఇటు ఏం చూడరు. అట్లా పనిచేస్తున్న సర్పంచుల సంఖ్య కూడా చాలా చోట్ల కనబడుతుంది. కాబట్టి మనం రాజకీయ నాయకులం, యాక్టివ్ రాజకీయాల్లో ఉంటాం, రేపు ఎంపీటీసీ ఉంటాం, రకరకాల పోటీలలో ఉంటాం. ఉన్నా కూడా మన మనసులో ఒక వ్యక్తిత్వం ఒకటి ఉంది, మనకంటూ మన కుటుంబానికి ఒక నేపథ్యం ఉంది, మనకంటూ ఒక గౌరవం ఉంది. దాన్ని ఇంకా పెంచుకోవడానికి సర్పంచ్ పదవి, ఉప సర్పంచ్ పదవి, వార్డు మెంబర్ పదవి ఉందో చక్కగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ప్రజలకు అవైలబుల్ ఉంటే సరిపోతుంది. పొలిటికల్ పార్టీ అయినా సరే రాబాయ్ ఏం అవుతుంది అని ఒక కొద్ది ఎంబర్ తీసుకొని పోగలుగుతాయి. ఇట అందరు ప్రజల హృదయాలు జయించగలుగుతాం. కాబట్టి అట్లాగే సర్పంచ్లందరూ అట్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అట్లయితేనే మన గ్రామీణ ప్రజానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
సహకార సంఘం సంబంధించినంతవరకు నేను నిజంగా తిరుగుతుంటాను. కర్ణాటక కూడా చూస్తాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూస్తాను. ఇట్లాంటి సహకార సంఘం నేను ధర్మస్థలాన్ని మీరు ఎవరైనా వెళ్ళుంటారు. అయ్యప్ప వెళ్ళిన వాళ్ళంతా ధర్మస్థలం వెళ్తారు. మంజునాథ స్వామి దేవాలయం అని. ధర్మస్థల టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు 500 గ్రామాలల్లో పొదుపు సంఘాలు నడిపిస్తారండి. అయితే లాస్ట్ 30 సంవత్సరాలు నడిపిస్తున్నారు. పొదుపు సంఘాల మీద నుంచి వచ్చిన డబ్బు ఈ సేవింగ్స్ కారణంగా 500 గ్రామాలే డెవలప్ చేశారు. వాళ్ళు ఈ రుడ్ సెట్ అని మీరు పేరు ఉంటారు, అనంతపూర్లో ఇట్లనే ఇట్లా షెడ్లా ఉంటుంది. 20 మంది ఎవరు వచ్చి ఏం నేర్చుకోవాల్సుకున్నా వాళ్ళకి నేర్పిస్తారు. ఫోటోగ్రఫీ ఉందనుకోండి, 20 మంది స్టార్ట్ చేస్తారు. ఫోటోగ్రఫీ కెమెరాస్ కొనాలనుకోండి, పాతవి అన్నీ కొంటారు, ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ అమ్మేస్తారు. షెడ్ ఖాళీ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక 20 రకాల ట్రేడ్స్ నేర్పిస్తారు. ఇంత షెడ్ ఉంది. అనంతపురం జిల్లాలో 10,000 మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారండి. వాళ్ళు వీళ్ళు నేర్చుకున్న నైపుణ్యానికి కెనరా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. అట్లా మొత్తం 500 గ్రామాల్లో మార్పు తీసుకొచ్చారు. నేను చిత్రకూట వెళ్ళినా, అక్కడ దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 5 సున్నాల మీద పనిచేస్తారు. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధిని 5 సున్నాల కింద డివైడ్ చేశారు. అబ్దుల్ కలాం గారు వెళ్ళారు ప్రాజెక్ట్ చూడడానికని. అక్కడికి వచ్చి మన రాజేంద్రలో సైంటిస్ట్ ఒకటి ఆల్ ఇండియా జరుగుతుంటే దానికి వచ్చి మాట్లాడారు. వారు అన్నారు, మీరు రియల్ డెవలప్మెంట్ చూసుకుంటే చిత్రకూట చూడండి. ఏది 5 సున్నాలు చెప్పంటారండి? 0 పవర్టీ. అంటే బీదరికం అనేది ఆ ఊర్లో ఏముండదు. అంటే భోజనం లేకుండా ఎవరు ఉండరు. అది ఫస్ట్ టార్గెట్ వాళ్ళది. రెండోది 0 ఇల్లిటరసీ. చదువు రాని వాళ్ళు ఎవరు ఉండరు ఆ ఊర్లలో. ఎంతో కొంత తప్పకుండా చదువు వస్తుంది. మూడోది 0 లిటిగేషన్. ఎవరికి గొడవలు ఉన్నా సరే ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు, వాళ్ళ ఊర్లోనే వాళ్ళు తెచ్చుకోవాలి. 0 ఇల్ హెల్త్. ఎవరికి అనారోగ్యం రాకూడదు. అనారోగ్యం వస్తే దానికి సంబంధించిన వైద్యం చేయాలి. ఈ 5 జీరోస్ మీద పనిచేశారు. 500 గ్రామాలలో సర్వే చేసి 500 గ్రామాల్లో దీన్ని అచీవ్ చేసిన ఏకైక సంస్థ ఆ సంస్థ. మొత్తం దేశంలో ఆదర్శవంతమైన సంస్థ. ఇది చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కేవలం పొదుపు సంఘాలు, సహకార సంఘాలు తప్ప వేరే రీజనే లేదు అంటున్నాను నేను. దానికి ప్రధానమంత్రులు వెళ్తారు, అన్ని పొలిటికల్ పార్టీస్ వెళ్తారు. కాబట్టి అసలు సహకార సంఘంలో ఇట్లాంటి సహకార సంఘాలు స్టార్ట్ చేయాలంటే కూడా అండి చాలా చోట్ల బాగా ప్రజల మధ్యలో వైషమ్యాలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి, అనుమానాలు ఎక్కువ. ఎవరు ఎక్కడేం రావట్లేదు. మీ సహకార సంఘాలు నేను చూస్తున్నాను. నేను 11 సంవత్సరాల నుండి ఇక్కడ సహకార సంఘాలు జనరల్ బాడీ కూడా వచ్చినాను. ఇంతకుముందు వచ్చినాను నేను. 33,000 మంది సుమారుగా ఇన్వాల్వ్ అయ్యే సహకార సంఘాలు చుట్టుపక్కల రీజన్లు ఉన్నాయి. నేను చాలా చూడంటే మా షాద్నగర్ రీజన్లో ఇన్ని వేల మంది మహిళలు, పురుషులు ఉన్న సంఘాలు వేరే చోట నేను చూడటంలే, చాలా తక్కువ చోటు. కాబట్టి 20 సంవత్సరాల శ్రమ కారణంగా వచ్చిన ఈ సమితి ఎత్తుందో ఇంకా బలంగా ముందుకెళ్ళొచ్చని నాకు అభిప్రాయం. ఉపేందర్ రెడ్డి గారు నాకు మాట చెప్పారు, నేను సర్వీస్ యాక్టివిటీ చేస్తుంటాను. ఇంతకుముందు కూడా చెప్పిన, ఎవరైనా సరే అమ్మా నాన్న లేని చనిపోయిన పిల్లలు ఎవరున్నా సరే మీరు వాళ్ళకి సంబంధించిన ఏ సమాచారం అందించినా, వాళ్ళు ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నా సరే వాళ్ళకి సహకారం అందించేలాగా ఒక వ్యవస్థ, ఒక ప్రయత్నం మేము చేయగలుగుతాం. మీ అన్ని గ్రామాల్లో ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఒకవేళ కుమార్ గారికి ఇచ్చినా, ఒకవేళ వస్తే మాతో పంపిస్తే చదువు పూర్తయ్యేంత వరకు, వివాహం అయ్యేంత వరకు ఆడపిల్లల్ని పోషించగలిగే స్థితిలో మా ఆవాసం ఉంది, వైదేహి ఆశ్రమం. కాదు కొద్దివరకే చదువుకొని బయటకు వస్తారంటే వేరే ఆవాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేట్లోనే 18 నడిపిస్తాము. సుమారు 1000 మంది పిల్లలు మన దగ్గర పెడతారు. ఇక్కడ సాందీపని ఆవాసాన్ని పాలమూరులో ఉంది. అక్కడ బాల కార్మికులు ప్రారంభం చేసినాం. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. 80 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఏమి మొత్తం ఉన్నత చదువులు ఎంతవరకు పట్టించుకోగలిగే ఒక సామాజిక వ్యవస్థలో సేవాభారతి నిర్వహిస్తుంది. అది అనాథాలకు సంబంధించిన విషయం. రెండోది వచ్చేసి మన ఊర్లలో ఉన్న అమ్మాయిలలో ముఖ్యంగా 11 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల అమ్మాయిలకి చాలా విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, అటు వెళ్తారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిలు చాలా చాలా ఉపయోగపడతారండి. అమ్మాయిలు ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మకి అసిస్ట్ చేస్తారు, వాళ్ళని రక్షిస్తారు, పిల్లల్ని కాపాడతారు. అయితే పిల్లలకి వాళ్ళకి కొన్ని స్కిల్స్ అవసరం ఉన్నాయి, ఆరోగ్య సూత్రాలు తెలియాల్సిన అవసరం ఉన్నాయి, యోగా తెలియాల్సిన అవసరం ఉంది, ఏం చేయాలి తర్వాత 10th తర్వాత ఏం చదవాలనే విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తిత్వ వికాస్ కోరం మేము హైదరాబాద్లో 350 బస్తీలల్లో ఈ అమ్మాయిలకే నడిపిస్తాం. మేము ఈ ఏజ్ గ్రూప్కే నడిపిస్తాం, ఇంకే ఏజ్ గ్రూప్ రానియం. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు ఈ వయసులోనే మనిషి మారిపోతుంటాడు, మనసు మారుతుంటుంది, అమ్మాయి ప్రవర్తన మారుతుంది. తప్పు లేదు, ఆమె పొరపాటు కాదు. అది ఆ ఏజ్ కారణంగా హార్మోనల్ గ్రోత్ కారణంగా వచ్చిన మార్పు. అది అర్థం కాదు. మందలిస్తాము, తిడతాము, సూసైడ్ చేసుకుంటుంటారు. మీరు అన్ని సమస్యలు పేపర్ తీస్తే ప్రతిరోజు జరిగే సంఘటనలు అంటూ కూడా ఈ ఏజ్ గ్రూప్ అని జరుగుతుంటాయి. ఈ ఏజ్ గ్రూప్కి రామలింగేశ్వర సహకార సమితి చాలా సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఏం చేయాలనే విషయంలో కొద్దిగా గైడ్ చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంలో నాకు కూడా ఒకటి అనిపిస్తుంది. నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలాసార్లు వెళ్తుంటాను సేవా కార్యక్రమాల దృష్ట్యా. చిన్న వయసులో ఆడవాళ్ళకు కూడా సర్వికల్ క్యాన్సర్ అవుతుందో
చాలామంది వస్తున్నారండి. భయం ఏంటంటే టెస్ట్ చేసుకుంటే ఏమైనా బయటపడతామో, టెస్ట్ చేయకుండా క్యాన్సర్ డెవలప్ అయిన తర్వాత వస్తారు, అప్పుడు బ్రతకాడు మనిషి అసలు ఉంటున్నా. నేను ఫ్రీ టెస్ట్ ఉంది, ఫ్రీ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మీరు మెగా మెడికల్ క్యాంప్ అన్నంత మాత్రాన ఏగి ఉచితంగా దానికి మనం పోయి ఏం చేస్తాం, ఇప్పుడు మందులు తీసుకోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ టైంకి డయాగ్నైజ్ అవుతుంది. ఏ డిసీజ్ అయినా సరే మనిషి జీవితం కాపాడుతుందంటే ముందు తెలియాలి ఏం జరుగుతున్న విషయంలో. చాలాసార్లు తెలియక ప్రాణాలు కోల్పోతున్న ఈ సమయంలో ఇంత యాంటీబయాటిక్స్, ఇంత విషపూరితమైన కలుషితమైన వాతావరణం బ్రతుకుతున్న మనం తినే వస్తువులు, ఆహారము, దినచర్య ఇది అంతున్న కారణంగా నా అభిప్రాయంలో మీరు హయ్యెస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇచ్చే ఒకవేళ మెడికల్ క్యాంప్స్ పెట్టినా కూడా చేసే అవకాశం ఉంటుంది. సర్పంచ్లు ఎలక్ట్ అయ్యారు కాబట్టి పెద్దలందరూ కూడా కనీసం ఈ ఊర్లలో ప్రారంభం చేస్తే, హైదరాబాద్ చాలా దగ్గర ఉంది, ఏదో ఒక రకం కోఆర్డినేట్ చేయొచ్చు. కొద్దిగా ముందు సమాచారం ఉంటే ఒక 1-2 months లోపల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు అనిపించింది ఈ వేదిక చాలా మంచిది. మనుషులు కలవటం అనేది ముఖ్యం. ముందు ప్రారంభ శ్లోకం చదివారు కదా, అది వేద శ్లోకం, అది సూక్తం. అది ఆ సూక్తం చదివిన దాంట్లో 10,000 సంవత్సరాల క్రితం రాసిన సూక్తం కూడా మనకు సూచిస్తుంది. అంటే అందరూ సమాన మనసుతో, సమాన హృదయం కలవాళ్ళు, సమాన దేవుడు అంశ కలవాళ్ళం, అందరం కలిసిపోయాలని ఆలోచించినప్పుడు ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అందుగురించి ఆ యొక్క మా శ్లోకం చదివించారు. కాబట్టి దాని దృష్టిలో ఈ సహకార భారతి స్పిరిట్ని తీసుకొని ఈ గ్రామాలలో మంచి పని జరగాలని నాకు చాలా సంతోషంగా ఉంది. సర్పంచులు, ఉప సర్పంచ్ అందరినీ సన్మానించే కార్యక్రమం నాకు అవకాశం కల్పించినందుకు దమ్మపాల్ గారికి నేను ఇద్దరం కలిసి ఇటు వచ్చాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు రామలింగేశ్వర సమితి పాలకవర్గానికి ధన్యవాదాలు.